ఈరోజు మనము పచ్చి అరటికాయ పెరుగు పచ్చడి, రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు పచ్చి అరటికాయ 1, తర్వాత పెరుగు 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు మనకి రుచికి సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, పసుపు 1 పించ్, తర్వాత 2 రెబ్బలు చింతపండు. ఇది పులుపు ఎక్కువగా ఉంది, తక్కువగా తీసుకున్నాను నేను క్వాంటిటీ. తర్వాత కరివేపాకు, తిరగమాతకి, పచ్చిమిర్చి, కారాన్ని బట్టి మనం కారం బాగా ఉన్న కాయలు అయితే పెద్ద కాయలు 4 సరిపోతాయి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, తిరగమాత దినుసులు, ఆయిల్. ముందుగా మనము మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగే టైంలో ఈ అరటికాయని పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకోవాలి. అరటికాయ వాటర్లో వేయకపోతే అరటికాయ ముక్కలు అనేవి కలర్ మారుతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం పక్కకి వేరే గిన్నెలోకి తీసుకుని ఏవైతే మనం పీల్ చేసి కట్ చేసి వాటర్లో ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని అవసరమైతే కొంచెం నూనె వేసుకుని మనం వేయించుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి అరటికాయ అనేది చక్కగా మగ్గిపోతుంది సాల్ట్ వేసుకుంటే. ఇలా మూతతో క్లోజ్ చేసి అరటికాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. అరటికాయ ముక్కల్ని మధ్యలో ప్రతి నిమిషంకి ఒకసారి కదిలించుకుంటూ మనకి వాటర్ అంతా అయిపోయేదాకా ఇలా మనం మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ ముక్కలు ఆరిన తర్వాత మనం పచ్చడి ప్రిపరేషన్ అనేది చూద్దాము. ఇప్పుడు అరటికాయ ముక్కలు చల్లారిన తర్వాత ముందుగా మనము రోట్లో వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి, తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు, ఆ తర్వాత జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి 4 నుంచి 5 రేకులు. ఆ తర్వాత మనకి రోటి పచ్చళ్ళకి కల్లుప్పు వాడుకుంటే మనకి పచ్చిమిర్చి అనేది తొందరగా నలుగుతుంది అన్నమాట. ఇది 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కల్లుప్పు. మనకి సాల్ట్ తక్కువైతే ఆఖరిలో చూసుకుని యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం మనకి పచ్చడి మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం సుమారుగా తక్కువగానే వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా రోట్లో నూరుకోవటం మూలంగా మనకి జీలకర్ర చక్కగా నలిగి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట నూరిన పచ్చడికి. తర్వాత పచ్చి అరటికాయ అనేది చాలా మనకి పొటాషియము, మెగ్నీషియము చాలా హై కంటెంట్లో ఉంటాయి. తర్వాత ఇది ఈవెన్ షుగర్ పేషెంట్స్కి, తర్వాత కిడ్నీ పేషెంట్స్కి అందరికి కూడా చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఆ తర్వాత మంచి ఫుడ్ కూడా. ఇలా ముందుగా పచ్చిమిర్చి నలిగిన తర్వాత మనము అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు చాలా తొందరగా నలిగిపోతాయి, ఉడకటం కూడా తొందరగానే ఉడుకుతాయి. తర్వాత మనకి చట్నీ ప్రిపరేషన్ అప్పుడు కూడా తొందరగా నలిగిపోతాయి. ఇష్టమైన వాళ్ళు మెత్తగా చేసుకోవచ్చు అరటికాయ ముక్కల్ని, లేదు అంటే కనుక కాస్త కచ్చా పచ్చాగా కూడా ఉంచేసుకుని మనం పెరుగు యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా పచ్చడి మెత్తగా నూరుకున్న తర్వాత మనము
మన ఇష్టానికి తగ్గట్టుగా, ఇష్టమైన వాళ్ళు మెత్తగా, లేదు అంటే కొంచెం ఒక మాదిరిగా నూరుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని మనం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్, అది కూడా మన ఇష్టాన్ని బట్టి పెరుగు యాడ్ చేసుకుని తిరగమాత వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటి పచ్చడి, అరటికాయ పెరుగు రోటి పచ్చడి అనేది మనకి అన్నంలోకి, లేదు చపాతీ, పూరి, వీటిలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తిరగమాత కోసం స్టవ్ ఆన్ చేసుకుని మూకుడి వేడెక్కిన తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న చట్నీలో పెరుగు ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తిరగమాతకి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి నేను ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. అదే టైంలో కొంచెం పసుపు కూడా, ఒక పించ్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా మనం తీసుకున్న పెరుగు చక్కగా పచ్చడిలో మొత్తం కలిసిన తర్వాత మనం తిరగమాతని దీనికి యాడ్ చేసుకోవాలి. మనకి అవసరానికి తగ్గట్టుగా పెరుగుని కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవడము, తగ్గించుకోవడం అనేది చేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టాన్ని బట్టిది. పెరుగు కలుపుకున్న తర్వాత మనము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తిరగమాత కోసం ముందుగా నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత మనం మినప్పప్పు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, చివరిగా కరివేపాకు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పెరుగు క్వాంటిటీ అనేది మన ఇష్టాన్ని బట్టి, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. పెరుగు ఎక్కువగా కావాలి అని అనుకునే వాళ్ళు ఇంకా 1 or 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి. చూడండి, చాలా సింపుల్గా మనకి అరటికాయ ఉడకటం చాలా తేలిక, అలాగే చట్నీ నూరుకోవడం కూడా చాలా తొందరగా మనకి స్మాష్ అయిపోతుంది అన్నమాట అరటికాయ, పచ్చి అరటికాయ. లేదు ఇలా రోట్లో చేసుకోలేని వాళ్ళు మనకి మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఈ అరటికాయ పెరుగు చట్నీ. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.